యోసేపుని చంపేద్దాం అనుకున్నప్పుడు రూబేన్ అంటున్నాడు, ఆయనని చంపటం ఎందుకు, ఈ అరణ్యంలో ఉన్న నీళ్లు లేని కుండల్లో వేసేద్దాం అంటున్నారు. అలాగే వాళ్ళు నీళ్లు లేని కుండల్లో, ఆ చెత్త కుండల్లో యోసేపుని వేసేశారు. కలలు కనని వాడందరూ బాగున్నాడు, కలలు కన్న యోసేపు యొక్క జీవితం దిగజారిపోయినట్టు ఆ రోజు వాళ్ళందరూ ఎదుట కనబడుతున్నాయి. ఈరోజు నీ జీవితం కూడా అలాగే కనపడుతుందో ఏమో, కానీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కానీ నీవు కుండల్లో ఉన్న కలలు కలిగి ఉన్నతమైన దర్శనము కొరకు నీవు పిలువబడిన వ్యక్తి అనే దాన్ని నీవు మర్చిపోబాకు. దేవుని నామానికి మహిమ కలుగు. ఒకవేళ సహోదరులందరూ అడిగి ఉంటారు, అయ్యా దేవుడు నీకు చూపించాడే, పనులన్నీ పడిపోయినట్లుగా చూపించాడే, నమస్కరించినట్టుగా చూపించాడే, సూర్యుడు చంద్రుడు నక్షత్రములన్నీ నిన్ను నమస్కరించినట్టు చూపించాడే, నీవు కుండల్లో పడినట్టు చూపించలా? ఈ రోజు ఇండత్తి కూడా కట్టలేక, తీసుకున్న డబ్బులని కూడా కట్టలేకుండా ఈ రోజు నీవు తిప్పలు పెడుతున్నావే పిల్లలను చదివించడానికి, కుటుంబాన్ని పోషించడానికి, ఇదన్నీ నీ ప్రభు చూపించలా అని అడిగి ఉంటారు. ఈరోజు నిన్ను అడుగుతున్నారు కదా, నీ కుటుంబాన్ని నిన్ను, నీ కుటుంబీకులు, నీ బంధుమిత్రులందరూ ఇలాగే చూస్తున్నారు కదా, ఇదన్నీ చూపించలేదా దేవుడు? నా డబ్బులకు నా దగ్గరికి వచ్చినట్టు, నేను నీకు సహాయం చేసినట్టు బాధపడబాకు. పరిస్థితులు ఇలాగే ఉండదు. యోసేపుకు ఒకటి తెలుసు, మీరందరూ మాట్లాడండిరా, మీరందరూ మాట్లాడే సమయం ఇది, సమయం వస్తుంది, అప్పుడు మీరు ఎవరు నోరు తెరవలేరు, నేను ఒక్కడు మాత్రమే మాట్లాడుతాను, దేవుడు చెప్పిన కళలు అలాగే నెరవేరుతుందని. ఎంతమంది నాతో పాటు నమ్ముతున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.